ఫిబ్రవరి 17వ తేదీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారు రాజేందర్ మార్నింగ్ వాక్ వెళ్లాడు. అలా వెళ్తూనే అప్రయత్నంగానే రైట్ సైడ్ ఓ లుక్కేశాడు. ఆ మరుసటి క్షణమే కరెంట్ షాక్ కొట్టినవాడిలా వణికిపోయాడు. రోడ్డుకు కాస్త దూరంగా పొదల్లో ఓ మృతదేహం కనిపిస్తోంది. ఎవరైనా మనిషి అక్కడ పడుకున్నాడా లేదంటే డెడ్ బాడీనా? క్లారిటీ రాలేదు. ఎందుకైనా మంచిదని కాస్త దగ్గరగా వెళ్లి చూశాడు. నిర్జీవంగా పడి ఉన్న శరీరం. ఆ దృశ్యం చూడగానే రాజేందర్కు భయం వేసింది. వెంటనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి డయల్ 100కు కాల్ చేశాడు. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ అంది అవతలి గొంతు. హలో హలో, ఇక్కడ బిక్కువల్ రోడ్లో ఓ శవం చూశానండి. రోడ్డు పక్కనే పొదల్లో బాడీ మొత్తం రక్తంతో పడుంది అన్నాడు రాజేందర్. అవునా, మీ పేరు? నా పేరు రాజేందర్ అండి. సరే, ఓ 10 నిమిషాల్లో పోలీసులను పంపిస్తాం. మీరు అందుబాటులో ఉంటారా? సరేనండి, నేను నిజానికి వాకింగ్ కోసం వచ్చాను. ఇదే ఏరియాలో ఉంటాను. ఈ నంబర్కు కాల్ చేస్తే నేను వెళ్లి చూపిస్తానండి అన్నాడు రాజేందర్. సరే అని ఫోన్ కట్ చేసింది. ఓ 5-6 నిమిషాలు గడిచాయి. అటువైపుగా ఎస్ఐ కాళేశ్వర్, కానిస్టేబుల్ మల్లేష్ వచ్చారు. తమకు కాల్ సెంటర్ నుంచి మెసేజ్ ఇచ్చిన నంబర్కు కాల్ చేశాడు కానిస్టేబుల్ మల్లేష్. హలో, రాజేందర్ గారా అడిగాడు. అవునండి, మీరిక్కడెక్కడో మర్డర్ జరిగిందని ఫోన్ చేశారు కదా. మేం పోలీసులం. అదెక్కడో తెలియటం లేదు, కాస్త చెబుతారా అడిగాడు మల్లేష్. నేను పక్క గల్లీలోనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు రాజేందర్. కాసేపటికే రాజేందర్ పోలీసులున్న చోటుకొచ్చాడు. రాగానే ఎస్ఐకి నమస్కారం పెట్టి, సార్, నా పేరు రాజేందర్, నేనే ఫోన్ చేశాను. పదండి సార్, ఆ పక్కనే నేను చెప్పిన స్పాట్ ఉంది అంటూ ముందుకు నడిచాడు రాజేందర్. సరేనంటూ ఎస్ఐ, కానిస్టేబుల్ అతన్ని అనుసరించారు. సార్, అదిగోండి సార్, అక్కడే సార్, చూడండి అన్నాడు చేయితో చూపిస్తూ. రాజేందర్ భయపడుతున్నాడని ఎస్ఐకి అర్థమైంది. అతన్ని దాటుకుని ముందుకు వెళ్లాడు. ఎవరో కత్తితో దారుణంగా పొడిచారు. చాలా చోట్ల పొడిచినట్లు కనిపిస్తోంది. అందుకే బాడీ అంతా రక్తంతో తడిసిపోయింది అన్నాడు ఎస్ఐ కాళేశ్వర్. అవును సార్ అన్నాడు కానిస్టేబుల్ మల్లేష్. కాస్త దగ్గరగా వెళ్లగానే మృతుడి ముఖం కనిపించింది. ముఖం చూడగానే, సార్, ఇతను లోకల్గానే ఉంటాడు, క్యాబ్ డ్రైవర్, నాకు తెలుసు సార్ అన్నాడు రాజేందర్. అవునా, ఇతని ఇల్లు తెలుసా? లేదు సార్, ఇతని క్యాబ్లో నేను 2-3 సార్లు జర్నీ చేశాను. రాజమండ్రిలోనే ఉంటానని మాత్రం చెప్పాడు. నేను కూడా అంతకు మించి ఇతని గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు సార్ అన్నాడు రాజేందర్. పేరేమన్నారు? ఏమో గుర్తులేదు సార్ బదులిచ్చాడు రాజేందర్. సరే అని ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో వెతకమని కానిస్టేబుల్ మల్లేష్ను ఆదేశించాడు ఎస్ఐ కాళేశ్వర్. మృతుడి జేబులో సెల్ ఫోన్, ఓటర్ ఐడి దొరికింది. సార్, ఇవి మాత్రం దొరికాయి సార్ అన్నాడు కానిస్టేబుల్ మల్లేష్. సరే, అవి సీజ్ చేసి డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించే ఏర్పాట్లు చేయి అంటూ అక్కడి నుంచి ముందుకు నడిచాడు ఎస్ఐ. ఎస్ఐ కాళేశ్వర్ తన సీట్లో కూర్చుని ఏవో ఫైళ్లు తిరిగేస్తున్నాడు. కానిస్టేబుల్ మల్లేష్ నెమ్మదిగా ఎస్ఐ ఛాంబర్లోకి వచ్చాడు. సార్, ఇవి ఆ మర్డర్ జరిగిన వ్యక్తి ఆధారాలు సార్ అన్నాడు మల్లేష్. ఓటర్ ఐడి కార్డు తీసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివాడు ఎస్ఐ. పేరు సతీష్ అనుంది. ఈ అడ్రస్కి వెళ్లి వివరాలేమైనా దొరుకుతాయేమో చూడు అన్నాడు ఎస్ఐ. సరేనంటూ సల్యూట్ చేసి బయటకు నడిచాడు కానిస్టేబుల్. మల్లేష్ వెళ్లిపోగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఎస్ఐ. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సెల్ స్విచ్ ఆన్ చేశాడు. కాల్ లిస్ట్ ఓపెన్ చేశాడు. లాస్ట్ కాల్ డీటెయిల్స్ పరిశీలించాడు. ఆ నంబర్ వేణు ఫ్రెండ్ అనే పేరుతో ఫోన్ బుక్ లో సేవ్ చేసి ఉంది. ఆ నంబర్కు తన సెల్ ఫోన్ నుంచి కాల్ చేశాడు ఎస్ఐ. హలో, నేను ఎస్ఐ కాళేశ్వర్ని మాట్లాడుతున్నాను. మీ పేరు వేణుయేనా అడిగాడు ఎస్ఐ.
అవునండి. ఎందుకు సార్? కాస్త భయంగా అడిగాడు అవతలి వ్యక్తి. ఏం లేదు, నిన్న రాత్రి ఓ మర్డర్ జరిగింది. అతని సెల్ ఫోన్లో లాస్ట్ కాల్ నీదే ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు నీతో మాట్లాడినట్లు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అన్నాడు ఎస్ఐ. అవునా? ఎవరు సార్? అతని పేరు సతీష్ అట. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు. అవునా? సతీష్ అంటే క్యాబ్ డ్రైవర్ సతీషేనా సార్? కన్ఫర్మ్ చేసుకునేందుకు అడిగాడు వేణు. అవును, మీరొకసారి స్టేషన్కి రావాలి. ఎస్ఐ అలా అనగానే వేణుకు గుండెదడ మొదలైంది. అయిష్టంగానే సరేనన్నాడు వేణు. వేణు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఛాంబర్లోకి వెళ్లగానే కూర్చోమని కుర్చీ చూపించాడు ఎస్ఐ కాళేశ్వర్. సతీష్ మీకెలా తెలుసు? నాకు మార్కెట్ ఏరియాలో క్లాత్ స్టోర్ ఉందండి. రెగ్యులర్గా డ్రెస్లు మా షాప్లోనే కొంటూ ఉంటాడు సార్. అలా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. చాలా మంచి వ్యక్తి సార్. నిన్న సాయంత్రం సతీష్తో ఏం మాట్లాడారు? వాళ్ళుండే కాలనీ వైపు వెళ్ళాను. దగ్గరలో ఉన్నాడేమో అని ఫోన్ చేశాను సార్. తానప్పుడు క్యాబ్ డ్రైవింగ్లో ఉన్నానన్నాడు. సరే అని నేను కూడా కాల్ కట్ చేశాను. అంతే సార్. వేణు మాటలు జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఎస్ఐ. అతని ముఖంలో ఆదుర్ద కనిపిస్తోంది. భయంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు సార్, పోలీస్ స్టేషన్కి రావడం ఇదే మొదటిసారి. మీరు ఫోన్ చేశారు కదా అని వచ్చాను. అందుకే కాస్త కంగారుగా ఉంది సార్ అన్నాడు వేణు. అదే సమయంలో మల్లేష్ తిరిగొచ్చాడు. అతను 4 ఏళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్నాడట సార్. పెళ్ళైందట, కానీ భార్య కొన్నేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటుందట. కాలనీలో ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానంగా కనిపిస్తే వెంటనే క్వశ్చన్ చేస్తాడట. వాళ్ళెవరో ఎందుకొచ్చారో నిలదీసేవాడట సార్. నేను ఉదయం కూడా ఎవరో ఒక అతను ఫ్యామిలీతో ఆ ప్రాంతంలోంచి వెళ్తుంటే నీ బండారం అంతా బయట పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడంట సార్. అక్కడున్న వాళ్ళు చెబుతున్నారు సార్ అన్నాడు కానిస్టేబుల్ మల్లేష్. అలాగా? ఎవరికి వార్నింగ్ ఇచ్చాడో తెలిసిందా? ఎవరో బట్టల షాప్ అతనట సార్. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. అతనెప్పుడూ అటువైపు వస్తాడట సార్. ఎందుకు వస్తున్నావంటే ఎప్పుడూ చెప్పలేదట. ఎస్ఐ ఎదురుగా కూర్చున్న వేణు కానిస్టేబుల్ మాటలు వినగానే జడుసుకున్నాడు. ఇదంతా తన మీదకొస్తుందేమోనని కంగారు పడుతున్నాడు. ఎస్ఐ అదంతా గమనిస్తున్నాడు. వేణు, బట్టల షాప్ అంటే నువ్వే కదా? సందేహం వ్యక్తం చేశాడు ఎస్ఐ. ఎస్ఐ అలా అనగానే, లేదు సార్, లేదు, బట్టల షాప్ అంటే ఇంకెంతో మంది ఉంటారు సార్. అయినా అతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా సార్. మీ కానిస్టేబుల్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అతనితో శత్రుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు నన్నెలా అనుమానిస్తారు? కాస్త గట్టిగానే అడిగాడు వేణు. సరే వేణు, మీరు నేను చెప్పేదాకా ఇంటికి వెళ్ళొద్దు. బయటే వెయిట్ చేయండి. కాసేపట్లో మళ్ళీ పిలుస్తాను అన్నాడు ఎస్ఐ. వేణు బయటకు వెళ్ళగానే మరోసారి సతీష్ సెల్ ఫోన్ తీసి కాసేపు సెట్టింగ్స్ ఇంకేవేవో పరిశీలించాడు ఎస్ఐ కాళేశ్వర్. కాసేపు అలా పరిశీలించిన తర్వాత ఏదో సాధించాను అన్న సంతృప్తి ఎస్ఐ ముఖంలో కనిపించింది. మిస్టర్ మల్లేష్, వేణునోసారి లోపలికి పంపించు. వేణు, మాకు దొరికిన సతీష్ సెల్ ఫోన్ పరిశీలించాం. అందులో కొన్ని ఆధారాలు దొరికాయి. అందులో నిందితుడి ఆనవాళ్లు మేం గుర్తించగలిగాం. ఏవైనా ఎక్స్ట్రాలు చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామనుకో ఆధారాలు మరింత స్పష్టంగా దొరుకుతాయి. అప్పుడది సైంటిఫిక్ రుజువు అవుతుంది. నిందితుడు కాదు మొర్రో అన్నా తప్పించుకోలేడు. అదేంటి సార్, నాకివన్నీ ఎందుకు చెప్తున్నారు అని ఏమీ తెలియని వాడిలా అమాయకంగా అడిగాడు వేణు. ఎందుకంటే మేము అనుమానిస్తుంది నిన్నే కాబట్టి. ఫ్రెండ్ కదా అని నిన్న సాయంత్రం అతనికి ఫోన్ చేసినందుకు నన్ను మీరు కేసులో ఇరికించాలని చూస్తున్నారేంటి సార్? మరోసారి కాస్త స్వరం పెంచాడు. చూడు మిస్టర్ వేణు, ఇది సతీష్ సెల్ ఫోన్. ఇందులో నేను గుర్తించిన ప్రాథమిక ఆధారం చూస్తేనే నువ్వు చెప్పిన దానికి ఈ సెల్లో గుర్తించిన డేటాకు పొంతన కుదరటం లేదు అన్నాడు ఎస్ఐ కాళేశ్వర్. ఎస్ఐ మాటలతో వేణుకు గుండె కొట్టుకునే వేగం పెరిగింది. సతీష్ బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు చెప్పావు, కానీ అతను తన సెల్ ఫోన్లో నిన్న ఉదయమే నీ సెల్ నంబర్ ఫీడ్ చేశాడు. ఇక అతనికి నీకు జరిగిన ఫోన్ సంభాషణ లిస్ట్లో ఒక్కసారి నువ్వు అతనితో మాట్లాడావు. అది నిన్న సాయంత్రం. అంతకు ముందు గాని తర్వాత గాని నువ్వు అతనితో అస్సలు మాట్లాడిన దాఖలాలు లేవు. నువ్వు చెప్పింది నిజమైతే అంతకు ముందు కూడా అతని కాల్ లిస్ట్లో నీ సెల్ నంబర్తో ఫోన్ చేసిన రికార్డు ఉండాలి కదా. పైగా నిన్న ఉదయమే అతన్ని నంబర్ ఫీడ్ చేసుకున్నాడు.
సో నువ్వెంతగా ప్రయత్నించినా ఈ కేసులో నుంచి తప్పించుకోలేవు. నీకు నువ్వుగా నిజం చెబితే సరి, లేదంటే మేమే బలవంతంగా చెప్పించాల్సి వస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో వినే ఉంటావుగా. నిర్ణయం అతనికే వదిలేసినట్లుగా చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ నిర్ణయాన్ని తనకే వదిలేయడంతో వేణుకు చెమటలు పట్టసాగాయి. సార్, ఈ కేసులో నేను చిక్కుకోవద్దని చాలా ప్రయత్నించాను. అతన్నే ఫోన్ చేసి నేను ఉండే చోటికి రప్పించాను. పైగా అర్ధరాత్రి అతన్ని హత్య చేశాక వేలిముద్రలు దొరుకుతాయేమోనని అతన్ని పొడిచిన కత్తులు కూడా ఆ పరిసరాల్లో దొరకకుండా మాయం చేశాను. కానీ ఒక్క ఫోన్ కాల్ క్లూ మీకు నన్ను పట్టించింది సార్ అన్నాడు వేణు. అవును, అసలు సతీష్ని ఎలా చంపేశావు? నీకు ఇంకెవరైనా సహకరించారా? మా షాప్లో పనిచేసే అబ్బాయిని వెంట తీసుకెళ్లాను. ఇద్దరం కలిసి సతీష్ని పొడిచి చంపేశాం. ఒక్కడనే తీసుకెళ్లావా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? నిజం చెప్పు. లేదు సార్, మా షాప్లో పనిచేసేది ఒక్కడే. కాస్త ధైర్యంగా ఉంటుందని అతన్నే వెంట తీసుకెళ్లాను సమాధానం ఇచ్చాడు వేణు. అతని పేరేంటి? కాశీ సార్. ఇప్పుడు అతను మీ షాప్లో ఉంటాడా? ఉన్నాడు సార్ బదులిచ్చాడు. వేణు క్లాత్ స్టోర్కు వెళ్లి అతని షాపులో పనిచేసే కాశీని వెంట పెట్టుకురమ్మని ఆదేశించాడు. సరే అని మల్లేష్ వెళ్లిపోయాడు. వేణు, అసలు సతీష్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అతనికి నీకేమైనా శత్రుత్వం ఉందా? ఆసక్తిగా అడిగాడు ఎస్ఐ. ఏం లేదు సార్, ప్రతిసారి న్యూసెన్స్ చేస్తున్నాడు, అందుకే చంపేశాను. అంటే ఏం చేస్తున్నాడు? సార్, నాకు ఆ ఏరియాలో ఓ అమ్మాయితో పరిచయం ఉంది. ఆమె దగ్గరికి తరచూ వెళ్లేవాణ్ణి. అవునా? ఎవరా అమ్మాయి? చెప్పు. నువ్వు చెప్పే వివరాలతోనే ఈ కేసు తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఏదైనా రహస్యం ఉంటే నేనెవరికీ చెప్పనులే. పేరు ధనలక్ష్మి సార్. ఎవరికీ తెలీదు. నేనే దొంగచాటుగా సంబంధం పెట్టుకున్నాను. సెలవు రోజుల్లో అయితే పగలే వెళ్లేవాణ్ణి, మిగతా రోజులైతే రాత్రివేళ షాప్ మూసేసిన తర్వాత వెళ్లేవాణ్ణి అన్నాడు వేణు. నువ్వుండేది ఆ ఏరియా కాదు కదా, నీకు ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది అడిగాడు ఎస్ఐ. ఒకసారి ఆ అమ్మాయి మా షాప్లో డ్రెస్సులు కొంది సార్. బిల్లు చెల్లించాక పర్స్ అక్కడే మర్చిపోయింది. బిజీలో నేను చూసుకోలేదు. కాసేపు అయ్యాక గమనించాను. ఆ పర్స్ ఆ అమ్మాయిదే అని గుర్తుపట్టాను. బిల్లు కట్టేటప్పుడు చూశాను. ఆ పర్సులో చూస్తే ఆమె సెల్ నంబర్ దొరికింది. ఆ నంబర్కు ఫోన్ చేశాను. హలో మేడం, మీరు ఇంతకుముందు మా షాప్లో డ్రెస్సులు కొన్నారు, మీ పర్సు మర్చిపోయారండి అని చెప్పాను. అప్పటికే చాలా కంగారుగా ఉన్నట్లు ఆమె మాటల్లో తెలిసిపోయింది సార్. పర్స్ కోసం చాలా టెన్షన్ పడుతున్నానండి. ఆటోలో ఏమైనా మర్చిపోయానా, ఎక్కడైనా పడిపోయిందా అని కంగారు పడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంటికి వచ్చేసాను. మళ్ళీ అక్కడి దాకా రావడం చాలా కష్టం అవుతుందేమో. ఏమనుకోకుండా దాన్ని తెచ్చేస్తారా? నేను మా ఇంటి అడ్రస్ చెబుతాను. సరే అని నేను ఆమె అడ్రస్ తీసుకుని ఇంటికి వెళ్ళాను సార్. నన్ను చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అయింది. వెంటనే పర్స్ ఇచ్చేశాను. రండి కూర్చోండి, టీ తాగి వెళ్తుడు గారని లోపలికి పిలిచింది సార్. ఎందుకండి అని నేను వారించినా, లేదండి, మీరెంత మంచివారు కాకపోతే పర్స్ దొరకగానే ఫోన్ చేసి చెబుతారు. మీరు టీ తాగి వెళ్లాల్సిందే అంది. ఆమె ఎంతగా బతిమలాడడంతో వెళ్లి సోఫాలో కూర్చున్నాను సార్. ఆ రోజే మా మధ్య సంబంధం మొదలైంది. కాసేపు అయ్యాక టీ తెచ్చింది. తను నా పక్కనే కూర్చుని టీ తాగుతోంది. ఇంట్లో ఎవరు ఉండరా అని అడిగాను. లేదండి, మా ఆయన కాంట్రాక్టర్. ఎప్పుడూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంటూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ఎప్పుడో 4 రోజులకోసారి ఇంటికి వస్తాడు అంది. అలా మాటల్లో అనుకోకుండా టీ నా షర్ట్ పై పడింది సార్. అది చూడగానే అయ్యో అంటూ తన చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి నా షర్ట్ మీద పడిన టీ తుడవడానికి ప్రయత్నించింది సార్ అన్నాడు. అయినా టీ మరకలు పోకపోవడంతో రండి శుభ్రం చేస్తానంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది సార్. అలాగే శుభ్రం చేయడం కుదరదు కదండి, ఆ షర్ట్ విప్పివ్వండి, 2 నిమిషాల్లో మరక పోగొట్టేస్తాను అని తనే షర్ట్ విప్పి తీసుకుంది సార్. షర్ట్ మరక శుభ్రం చేసి వచ్చేసరికి నేను ఓ వైపు నిల్చున్నాను. తను నన్ను చూసి, ఏంటండి అంత బిడియం, మీలాంటి మంచి వాళ్ళు పరిచయం కావటమే గొప్ప, కాస్త ఫ్రీగా కూర్చోండి అని నన్ను చేపట్టి తీసుకెళ్లి బెడ్ పై కూర్చోపెట్టింది. అప్పుడు తన శరీరం నాకు తగిలింది సార్. తను బెడ్ పై కూర్చోబెట్టగానే అప్రయత్నంగానే నేను తనపై చేయి వేశాను. ఆమె కూడా పక్కనే కూర్చుంది. ఆ తర్వాత అని ఆగిపోయాడు. సరే, ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయితో సంబంధానికి సతీష్తో నీ గొడవకు లింక్ ఏంటి
అని అడిగాడు ఎస్ఐ కాళేశ్వర్. అలా ఆ రోజు పరిచయం అయింది సార్. ఇక అప్పుడప్పుడు తను నాకు ఫోన్ చేసేది. రాత్రి షాప్ మూసేశాక అటువైపు వెళ్లేవాణ్ణి. సతీష్ చాలాసార్లు నన్ను ఆ సమయంలో అక్కడ చూశాడు. ఎప్పుడూ నేను వెళ్లేటప్పుడు చూసేవాడు కాదు, కేవలం నేను తిరిగి వచ్చేటప్పుడే చూసేవాడు. నువ్వు ఇంత రాత్రి వేళ ఇటువైపు ఎందుకు వస్తున్నావంటూ నిలదీసేవాడు. నీకెందుకంటూ నేను వాదనకు దిగేవాణ్ణి. అతన్ని అంతగా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాణ్ణి సార్. అని ఆగాడు వేణు. అంతలో వేణు షాప్లో పనిచేసే కాశీని తీసుకొచ్చాడు కానిస్టేబుల్ మల్లేష్. ఎస్ఐ ఛాంబర్. కాశీ దూరంగా నిల్చున్నాడు, వణికిపోతున్నాడు. నీ పేరేంటి? కాశీ సార్, బలవంతంగా చెప్పాడు. వేణు నాకంతా చెప్పిస్తాడు. ఎవరెవరు కలిసి సతీష్ను చంపారు, ఆ రోజు ఏం జరిగిందో అంతా తెలుసు. నువ్వు నేను అడిగిన విషయాలకు మాత్రమే సమాధానం చెప్పాలి. ఏదైనా అబద్ధం చెప్పావో తాట తీస్తా. సరే సార్ అని చేతులు కట్టుకున్నాడు కాశీ. ఆ రోజు ఏం జరిగింది? నిన్ను మీ షాప్ ఓనర్ వేణు వెంట తీసుకెళ్ళినప్పటి నుంచి జరిగిందంతా చెప్పాలి. చెప్తాను సార్. ఎప్పుడూ షాప్ 8 గంటలకు మూసేస్తాం, ఆ రోజు మాత్రం 6 గంటలకే మూసేద్దామని చెప్పాడు సార్. ఎందుకని అడిగితే, ఓ పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి, అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేయాలి, నువ్వెవరికీ చెప్పొద్దు అన్నాడు సార్. నేను కాదంటే పనిలో నుంచి తీసేస్తాడేమో అనుకుని సరేనన్నాను సార్. షాప్ మూసేయక ముందే వేణుగారు ఎవరికో ఫోన్ చేసి దగ్గరలో ఉన్న బార్ పేరు చెప్పి అక్కడికి రమ్మన్నారు. ఆ తర్వాత తెలిసింది సతీష్కి ఫోన్ చేశాడని. షాప్ మూసేసిన తర్వాత నన్ను కూడా బార్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికే సతీష్ రెడీగా ఉన్నాడు. సతీష్కి నన్ను పరిచయం చేశాడు. ముగ్గురం కలిసి మందు తాగాం. మధ్యలో ఓసారి నన్ను పక్కకు తీసుకెళ్లి ఇవాళ రాత్రి వీడిని మనం చంపేస్తున్నామని చెప్పాడు సార్. నాకు చాలా భయం వేసింది. నేను వెళ్ళిపోతానని చెప్పాను. నువ్వు కాదన్నా వదిలిపెట్టను, నీకేం కాదు, ఏ ఆధారాలు దొరకకుండా చేస్తాను, నువ్వేం భయపడకని బలవంతంగా నన్ను ఒప్పించాడు సార్. వేరే దారి లేక నేను అతనితోనే ఉండిపోయాను సార్. అప్పటికే ఫుల్గా మందు తాగాం. అయినా వేణుగారు మళ్ళీ ఇంకో బాటిల్ కొన్నాడు. ముగ్గురం కలిసి వేణుగారి బైక్ మీదే బిక్కవోల్ రోడ్డుకు వెళ్ళాను సార్. అక్కడ బైక్ ఆపేసి సతీష్కు మళ్ళీ మద్యం తాగించాడు. అతను తనకు ఎక్కువైంది వద్దన్నా వినలేదు. నాతో పార్టీ అంటే ఇలాగే ఫుల్గా ఉంటుంది, ఏమాత్రం తగినా నాకు నచ్చదంటూ వేణుగారు మరీ తాగించారు. బైక్ ఆపిన పక్కనే పొదల్లో 2 కత్తులు అంతకుముందే దాచుంచినట్టున్నాడు. కాసేపు అయ్యాక వెళ్ళై తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి సతీష్ను పొడిచేశాం. చాలాసార్లు పొడిచాం. అతను బతికితే మా గురించి తెలుస్తుందనుకున్నాం. చనిపోయాడని నిర్ధారించుకున్నాకే ఆ కత్తులను మళ్ళీ దూరంగా పొదల్లో దాచేసి వెళ్ళిపోయాం సార్. వేణు, ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఉదయం నిన్న అక్కడి వాళ్ళు కూడా చూశారని చెబుతున్నారు కదా. ఆ రోజు ఉదయం నేను నా భార్యతో కలిసి బైక్పై వెళ్తున్నాను సార్. అక్కడికి వెళ్ళగానే సెంటర్లో నా భార్య ఏదో కావాలంటే బైక్ బ్రేక్ వేశాను సార్. తన షాప్లోకి వెళ్ళి ఏదో తెచ్చుకుంది. అంతలోనే సతీష్ నన్ను చూశాడు. ఏంటి బాస్, రాత్రుళ్లే కాదు పగలో దుకాణాలు పెడుతున్నావా అని వెటకారంగా అడిగాడు సార్. ఏం మాటలు రావటం లేదా, ఏంటి సంగతి అంటూ మరింత వెటకారంగా మాట్లాడాడు. అది విన్న నా భార్య ఏంటని అడిగింది. ఏం లేదు, వాడేదో పిచ్చోడు వాగుతున్నాడు అన్నాను. అది విని, నేను పిచ్చోడ్నా అంటే నువ్వు రాత్రుళ్ళు ఇటువైపు రావడం అబద్ధమా అన్నాడు. ఇక నేను ఎక్కువసేపు అక్కడుంటే గొడవ అవుతుందని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను. వెళ్తూ ఉండగానే ఏంటి రాత్రి అంటున్నాడని నా భార్య సీరియస్గా అడిగింది. మొన్న కాశీని వాళ్ళ ఇంట్లో దింపేందుకు అటువైపు వెళ్ళానులే, అప్పుడు చూశాడు, మళ్ళీ ఇప్పుడు చూశాడు, వాడెవడో పిచ్చోడు, అవేం పట్టించుకోకలే అని నా భార్యకు సర్ది చెప్పాను. కానీ నాకు మాత్రం కోపం ఆగడం లేదు. వాడి పేడ ఎలాగైనా విరగడి చేయాలనిపించింది. పైగా నన్ను మాత్రమే టార్గెట్ చేశాడంటే ధనలక్ష్మితో వాడికి కూడా సంబంధం ఉందేమో అన్న అనుమానం కలిగింది.
అందుకే ఆ రోజే డిసైడ్ అయ్యాను. మావిడిని ఇంట్లో దిగబెట్టి నేరుగా సతీష్ ఉండే ఏరియాకి వెళ్ళాను. నన్ను చూడగానే వెకిలి నవ్వు నవ్వాడు. నీకేం పనిలేదా, అసలు నువ్వెక్కడుంటావు బాస్ అనుకుంటూ దగ్గరకొచ్చాడు. నాకు సెంటర్లో పెద్ద బట్టల షాప్ ఉంది. మనిద్దరికీ గొడవలు ఎందుకు బాయ్, ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం, ఏ గొడవ ఉండదు. నీకే అనుమానం ఉందో నేను తీరుస్తాను, గొడవలు పడితే ఏమొస్తుంది అని మెల్లగా కూల్ చేశాను. సరే నువ్వు చాలాసార్లు ఇటువైపు ఎందుకు వస్తావు అని అడిగాడు. అది ఓ అమ్మాయి కోసం వస్తాను, కావాలంటే నీకు పరిచయం చేస్తాను అని ఆశ పెట్టాను. అది విన్న సతీష్ సరే అని వెంటనే ఒప్పుకున్నాడు. అయితే ఇవాళే మనం పార్టీ చేసుకుందాం అన్నాను. సతీష్ కూడా ఎక్కడా అన్నాడు. నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, నీ నంబర్ ఇవ్వు అన్నాను. అతని నంబర్ చెప్పగానే నా సెల్లో ఫీడ్ చేసుకున్నా. సాయంత్రం ఫోన్ చేసి అడ్డా చెప్పాను. వెంటనే వచ్చేశాడు. నేను వేసిన ప్లాన్కు చిక్కి బలయ్యాడు సార్ అని చెప్పడం ఆపేశాడు వేణు. వేణు, చిన్న ఘర్షణకి ఓ నిండు ప్రాణం తీసావు. అదే మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరుగుంటే ఊహించుకో. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. నువ్వే దారి తెప్పావు. అనైతిక సంబంధం కోసం ఓ అమాయకుణ్ణి బలి తీసుకున్నావు. నీ ప్లాన్లో మరో అమాయకుణ్ణి బలి పశువుని చేశావు. నీ షాప్లో పనిచేస్తున్నందుకు కాశీని కూడా మర్డర్ కేసులో ఇరికించావు. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, నీకు కోర్టులోనే సరైన శిక్ష పడుతుంది అన్న ఎస్ఐ వాళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని కానిస్టేబుల్ మల్లేష్ను ఆదేశించాడు.